ఇక మా తగ్గట్టు మేము చెప్తున్నాం. ఇన్ని సామాన్లు ఉన్నాయి ఇంట్లో, మరి ఇక అంత మాత్రం ఉండదా? ఇక సరేతి. గదే గదే అమ్మా. ఇక మాకైతే ఇష్టమే కిరాయి కడతాం మేము నెలకి. అదే అంటున్నా. మరి నెల నెలకైతే మాకు తెచ్చి ఇవాళ చేతికైతే 8,000. ఇక బ్యాంకులో కొట్టుడు ఫోన్లో కొట్టుడు అయితే మరి అదైతే నాకు రాదు, మా ఆయనకు కూడా రాదు. ఇక ఏదున్నా తెచ్చి మాకు చేతికి ఇవ్వాలి అంతే. ఇక నెల 1 తారీఖు మరి 5 తారీఖు నీ జీతం ఎప్పుడు వస్తుందో చెప్తే ఇక ప్రతి నెల టైంకి తెచ్చియాలి. ఒక్క నెల అక్కడిక్కడైతే ఏదన్నా ఉంటే నేను ఒప్పుకుంటా, కానీ లేకపోతే అస్సలు నేను ఒప్పుకోను. అసలు అక్కడిక్కడ అస్సలు కావద్దు. టైం అంటే టైంకి తెచ్చేయాలి. అందుకే ఫస్టే చెప్తున్నా, ఇప్పుడు నీ జీతం వస్తుందో చెప్తే మరి అప్పుడు అట్లా చూసి తెచ్చి. సరే అమ్మా, 1వ తారీఖు వరకు తెచ్చిస్తా. ఇక కాకపోతే 5 తారీఖు లోపల నీకు ఎట్లన్నా తెచ్చిస్తాను. సరే అయితే ఇంకా 5 తారీఖు లోపల నువ్వు తెచ్చేయాలి. ఇప్పుడైతే అడ్వాన్స్ ఒక నెల కిరాయి కట్టాలి, అది మీరు పోయేటప్పుడు నేను ఇస్తాను. కానీ ఇంకా ఇల్లంతా నాకైతే బాగా అపురూపంగా కట్టుకున్నాం మేము. ఇక ఏదో ఇక వయసు ఇక ఇదంతా చేసు శాతం కాక ఇక గాడు ఉంటున్నాం. కానీ ఇంకా ఇల్లు అయితే మేము ఎంత అపురూపంగా కట్టుకున్నామో నువ్వు కూడా మీరు కూడా అంత అపురూపంగా చూసుకోవాలి. ఒక బండ గీత రావద్దు, ఒక గోడకు గీత రావద్దు. పెయింట్ అస్సలు ఎట్లుందో అట్లా ఉండేటట్టు చూసుకోవాలి. దుమ్ము అస్సలు కనబడద్దు, ఏం కనబడద్దు. నా సామాన్లు సోఫా ఇంకా టీవీ అన్నీ ఇక్కడనే పెట్టాం. ఫుల్ గది ఏంటంటారు దాన్ని, గది అదేందో పాట, అదేదో చెట్టు పెట్టేది ఫ్లవర్ పాటు, గవి కూడా బాగానే పెట్టిండు మా ఆయన. అసలు ఒక్కదానికి ఒక మరక రావద్దు. మళ్ళీ రోజు మీరు అన్నీ సాఫ్ చేసుకోవాలి. దాని మీద దుమ్ము పడినా ఏం పడినా నేనైతే అసలు సహించను. ఇక ఇవన్నీ ఫోటోబాల్ ఉన్నాయి, ఇక పెయింట్లు ఉన్నాయి, అవన్నీ మంచిగా మీరు తుడుచుకోవాలి. ఆయనతో పచ్చిబట్ట పెట్టి తుడుచోవు. ఇంకా అవన్నీ ఏం కావద్దు, మంచిగా చూసుకోవాలి. ఇంట్లో ఒక దుమ్ము రావద్దు, ఒక చెత్త రావద్దు. ఇల్లంతా మంచి క్లీన్గా పెట్టుకోవాలి. మంచిగా అయింది నా కోడలు నోరెట్లా తిరగబెట్టింది. దాని పని గిట్లనే కావాలి. ఈ పిలకలక్క గిట్లనే ఉందని నాకు ఫస్ట్ తెలుసు. ఇక కావాలనేది నిరికిచ్చిన. మంచిగా అయింది దీని పని. సొంత ఇంట్లో ఉండి అన్ని పనులు చేసుకోవే అంటే దీనికి బాగా ఏడిపొచ్చింది కదా. ఈ పెద్దింట్లో ఉండి చేస్తుంటే దీనికి రోగం తిరగాలి. ఏందమ్మా నోరు గట్ల తిరగబెట్టినావు? మంచిగా చూసుకుంటావా లేదా ఇల్లుని? వద్దంటే వద్దు, వేరే వాళ్ళకి ఇస్తాను. కానీ మంచిగా అయితే చూసుకోవాలి. నేను మరి నెలకు ఒకసారి అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటా ఇల్లుని. సరే సరే అమ్మా, మేము మంచినే చూసుకుంటాము. నువ్వు అస్సలు భయపడకు. ఉండేది ఇద్దరమైతే చూసుకోమా చెప్పు. అదే నువ్వు